అంటే జీవితకాలమునకు ఆది అనే పదం రాయబడింది కదా. జీవితకాలమునకు ఆది లేదు ఆయనకి. జీవితకాలం అంటే శారీరకంగా చూసుకున్నా, శారీరకం కాదు, అతని జీవితకాలం. జీవితకాలం ఆత్మరకంగా చూసుకున్నా కూడా తండ్రి వద్ద జన్మ ఉంది కాబట్టి ఆది ఉంది కదా డాడీ. వెరీ గుడ్. జన్మ రాకముందు ఎక్కడ ఉన్నాడు ఆయన? తండ్రిలో ఉన్నాడు. తండ్రికి ఆది ఎక్కడ ఉంది? అలాగైతే ఎవరికి వంశావళి. నీకు ఆది లేదు. శరీరానికి ఆది అంతం ఉంది, ఆత్మకి ఆది అంతం ఎక్కడ ఉంది? కానీ జన్మించాడంటే పుట్టుక ఉంది కదా డాడీ. అది నువ్వు అనుకుంటున్నావు. ఆ రోజు నుంచి నీకు సెపరేట్ క్యారెక్టర్ అయింది. ఆ రోజు నుంచి నీకు సెపరేట్ క్యారెక్టర్. సెపరేషన్ అయినప్పుడు అది సెపరేషన్ అయినప్పుడు సెపరేషన్ టైం, సెపరేట్, తండ్రి నుంచి సెపరేట్ అయ్యి బ్రతుకు కాలం, అది నీకు నీ జీవిత కాలం. మరి నీ జీవిత కాలంకు ముందు కాలం తండ్రి దగ్గర, తండ్రిలో ఉన్న కాలం. తండ్రిలో ఉన్న కాలం నువ్వు లేని కాలమా, నువ్వు ఉన్న కాలమా? ఉన్న కాలమే. తండ్రి కాలమే, ప్రారంభ కాలమే. ముగింపు లేనివాడు, ప్రారంభం లేనివాడు. మనం ఎవరో మన సూపర్ న్యాచురల్ పవర్స్ మనం అంతా ఏమనుకుంటాం? మనం ఇలా వచ్చేలాగా అయిపోయాం. కానీ భూమి మీద తిండికాటికి కకృతి పడిపోయి ప్రాకులాడి అబద్ధికులుగా, మోసగాళ్ళగా, దగులుబాజీలుగా తిరుగుతున్నాం ఈరోజు సమాజంలో. ఒకసారి మన వెనక స్థితి ఆలోచించుకుంటే గ్రేట్, వేర్ సో గ్రేట్, చాలా గొప్పవాళ్ళమే. ఒకప్పుడు ప్రకృతిని కలిగించిన వాళ్ళం మనం అంటాను. అందుకని 91లో మాట్లాడినప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పేవాడిని ఎక్కువ. మనం యాక్చువల్గా తండ్రిలో ఉన్నవాళ్ళం. తండ్రి లోకాన్ని సృష్టించినప్పుడు మనం ఎక్కడున్నాం? తండ్రి దగ్గర, తండ్రిలో ఉన్నావా? యోబు గ్రంథం 38వ అధ్యాయం చూడండి, ఎంత వండర్ఫుల్ అండి వాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయం ముందు మొదటి వచనం చదవండి. జాగ్రత్తగా చదవాలి, ఫాలో అవ్వండి మీరు దీన్ని. యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. జ్ఞానము లేని మాటలు చెప్పి పొరంబోకి వెదవలు నీ స్నేహితులు. ఆడెవడో ఏదో చెప్తాడు, వాళ్ళ మాటలు మీరు నమ్మకండి. పరిశుద్ధి తెచ్చుకో, నువ్వు నేను అడుగు బిగించుకో, మంచి ప్రశ్న వేస్తాను, దెబ్బతో అదిరిపోతావు. నువ్వు నాకు చెప్పాలి, నేను ప్రశ్న వేస్తాను, నువ్వు నాకు చెప్పాలి. దేవుడు ప్రశ్నలు వేస్తాడట యోబుకి, చెప్పమంటున్నాడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా నువ్వు చెప్పు. ఒరే, నేను మీ అమ్మను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వెక్కడ ఉంటివని అడిగాడు. భలే ప్రశ్న అడిగావు నాన్న అంటాం. ఏ తండ్రి అయినా కొడుకుని చూసారే, మీ మమ్మీని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వెక్కడున్నావురా అంటే అదేం ప్రశ్న నాన్న అంటాడు. అవునా? అవునా? అలాగే దేవుడు అడుగుతున్నాడు ఇప్పుడు. అదేం ప్రశ్న కాదు, ప్రశ్న. ఈ ప్రశ్నలు అడగడం సమాజానికి తెలీదు. ప్రపంచంలో మట్టి మెదడులో ఎవరికి పుట్టదు ఈ ప్రశ్న. ఉండకుండా అడుగుతాడా, ఉంటేనే అడుగుతాడా దేవుడు? లేదా దేవుడికి అని పిచ్చెట్టిందా? నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు అన్నాడు. నేనెక్కడా లేను. భూమికి పునాది ముందు, ఆ తర్వాత ఆదాము ద్వారా భూమి మీదకి నేను వచ్చాను. దానికి మార్కులు వేసేస్తారు వీళ్ళంతా. అది తప్పు. కనుక భూమికి పునాది వేసేటప్పటికి నువ్వు ఉన్నావా లేదా అన్నది మళ్ళీ యోబుతో చెప్తున్నాడు. నువ్వు అప్పటికే పుట్టేశావు. 21వ వచనం, యోబు గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనం. నీవు బహువృద్ధుడవు. నీవు బహువృద్ధుడవు, నీదంతయు నీకు తెలిసి ఉన్నదంటాడేంటి? ఇదంతయు నీకు తెలిసి ఉన్నదంటాడేంటి? అరే, నేను మీ అమ్మని చేసుకున్నప్పటికీ నీకు తెలుసురా అన్నాడు అనుకో కొడుకుతోనే. మా నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేసిరా. ఇదంతా నీకు తెలుసు అంటున్నాడు. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగిన దేవుడే ఇదంతా నీకు తెలిసి ఉన్నది. నువ్వు బాగా మొసలోడురా బాబు, గడిచాడు అంటున్నాడు. నువ్వు అప్పటికే పుట్టేశావురా అన్నాడు. ఇది భూమి పుట్టక ముందు మనం పుట్టామా? ఎక్కడ పుట్టాం? ఆత్మరూపంలో తండ్రిలో ఉన్నాం. ఆత్మరూపంగా తండ్రిలో ఉన్నాము. మరి పుట్టామంటాడేంటి? సపరేషన్ పుట్టామంటున్నాడు. ఎందుకు ఆ పదం? తండ్రిలో ఉన్నాం కదా, ఇంకా పుట్టలేదు కదా. పుట్టామంటున్నాడు ఏంటి? నువ్వు అప్పటికే పుట్టి వింటూ అంటాడేంటి? ప్రసాద్ చెప్పు. అది సంకల్పంలో పుట్టేశాడు. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6. సంకల్పంలో, దేవుని ప్లాన్లో
అపార్ట్మెంట్ కట్ట ముందు చక్కగా రంగులతో అపార్ట్మెంట్ వేసేస్తారు, ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి, కాంటాక్ట్ నెంబర్స్ అని. ఇదేంటో ఇక్కడ ల్యాండే ఉంది, ఇక్కడ బొమ్మెట్టి హైరేట్ ఎంత పెద్దది అనుకుంటావు నువ్వు. మన యూనివర్సిటీ కట్టక ముందు మనం యూనివర్సిటీ బొమ్మ వేస్తామా? ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మీద గ్లాస్ ఫిట్టింగ్ అది కావలేదు. గ్లాసెస్తో ఎలివేషన్తో వేసాం బొమ్మ అప్పుడు. కానీ నేను గ్లాసెస్ ఎలివేషన్తో కట్టాలని అనుకున్నానా? కడతానా? డబ్బు లేక ఆపాను. తర్వాత ఎలివేషన్ ఎందుకు లిఫ్ట్ వేస్తున్నా, లిఫ్ట్ తర్వాత ఎలివేషన్ వేసేస్తాం. అప్పుడు నేను అనుకునే రూపం వస్తుంది. నీకు అర్థమైందా? ఇప్పుడు చదువు 4వ అధ్యాయం 6వ వచనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తును ఆయన ద్వారా తనకు కుమారులుగా కావాలనుకొని స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం ఎంత ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ఎంత ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు? కింద చదువు. ఎంత ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు? మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మున్నుప్పే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుంటాడా? ఏర్పరచుకొనెను అంటే అయిపోయిందా? జరిగిపోయింది. అంటే ప్రకృతి పుట్టక ముందే నీ పేరేం పేరు? నీ పేరేం పేరు నాయన? ప్రకృతి పుట్టక ముందు నాకేం పేరు లేదంటావా? నీ పేరేం పేరు నాయన? శ్రీకాంత్. ప్రకృతి పుట్టక ముందే శ్రీకాంత్ని సెపరేట్ చేసాడు. ప్రకృతి అప్పటికి ఇంకా పుట్టలేదు. ఈ యుగంలో, ఈ శతాబ్దంలో, ఈ దశాబ్దంలో, ఈ సంవత్సరం, ఈ రోజున ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలకు నువ్వు రావాలి అనేది ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? జగత్తు పునాది వేయబడింది. అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? తండ్రి ఆలోచనలో ఉన్నావా? తండ్రిలో అది. అప్పుడు తండ్రిగా లేవా నువ్వు? ఉన్నావా? రైట్. ఉన్నావా? తండ్రిగా ఉన్నావు. అప్పుడు నువ్వు కలిగించింది కదా ఈ ప్రకృతి. శ్రీకాంత్ సృష్టించక ముందు దేవుడు, శ్రీకాంత్ తండ్రిలో ఉన్నప్పుడు, శ్రీకాంత్ అని నేను పిలవకపోయినా తండ్రి అని పిలుస్తున్నప్పుడు, ఆ తండ్రిలో ఉన్న శ్రీకాంత్ ఆత్మలో పార్టీషన్గా నువ్వు కూడా విభజింపబడక మునుపు ఒకే ఆత్మగా, తండ్రి ఆత్మగా ఉన్న నువ్వు ప్రకృతిని కలిగించావా లేదా? కలిగించు. అందుకే యోబుతో అంటున్నాడు, నువ్వు బహురుద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి, ఇదంతా నీకు తెలుసు, కానీ విడగొట్టిన వాడు ఎవడు రాలేదు, వాడు 20వ శతాబ్దంలో వస్తాడని చెప్పాడు. నేను ఇది చెప్పినంత వరకు అసలు ప్రపంచంలో ఎవడు చెప్పలేదు ఈ విషయం. ఎన్నోసార్లు చదివి ఏటి అప్పటికే పుట్టాడంటాడేటి నా, నేను మొన్న కదా పుట్టాను. ఎవరిని అడిగితే కొన్ని దేవుడు బయలుపరచాలని అన్నాడు. నా జీవితంలో ప్రతి అడుక్కుతున్న వెధవని అడిగాను. బైబిల్ పట్టుకున్న వెధవలో పండితులు అని పోజులు కొట్టుకుని దరిద్రులు ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి అడిగేవాడిని, బాబు అయ్యగారు, పెద్ద అయ్యగారు, గురువు గారు, బోధకులు గారు, బోధకుల లంగా గారు, ఈ వెధవలను అడిగినప్పుడు అది ఇంకా బయలుపరచబడలేదు నాయన అంటే వీడికి తెలియదు, నిర్బాగులోడు వీడు. కనుక నాయన అప్పుడు నేను బైబిల్ అంతా చదువుతున్న 25 ఏళ్ళు చదివానన్నానే, ఇలాంటి పాయింట్లు ఎక్కువ నన్ను ఇబ్బంది పెట్టేవి. అప్పుడు అర్థమైంది నాకు, అంటే మనం ఉన్నామన్నమాట, మనమే కలుగు చేసామన్నాడు ప్రకృతి. మరి ఇక్కడికి వచ్చి 1/2 కేజీ మాంసం గురించి ప్రకృతి పడతామేంటి? ఇక్కడికి వచ్చి చిక్కుడుగా కూర గురించి ఏషవలాగా భ్రష్టత్వం నమ్ముకుంటున్నావేటి? ఇక్కడికి వచ్చి ఆ మేడం చూసి పొంగిపోతామేటి? ఇక్కడికి వచ్చి ప్రపంచ సుందరం చూసి నాలుగు చెప్పరేస్తామేటి? మనం ఎవరు? మనం దేవుని కుమార్. క్రియేషన్ని క్రియేట్ చేసిన ఆయన పిల్లలం. మనం క్రియేటర్స్. నిజంగా అది మీకు అర్థమైతే అద్భుతం. అది అర్థం కాకపోతే మీ అంత ఎరుబాగులోళ్ళు మీరు బాగుపడరు. ఇది మీకు అర్థమైందంటే గొప్ప సంగతి అండి. తప్పు చేయడానికి తప్పు నేనెందుకు చేయాలి అనాలే. అరే మందు తాగరంటే ఆమె క్రియేటర్. మనిషి క్రియేట్ చేసిన దాన్ని కిక్కు కోసం తాగను, ఇది తాగకుండా నీకు కిక్ ఇస్తాను.
ఈరోజు తాగుబోతూ, తిరుగుబోతూ, దొంగ, పొగరబోతూ, హంతకుడుగా ఎందుకు మారిపోయాడు తెలుసా? ఈ సీక్రెట్ తెలియదు వాళ్ళకి. అర్థమైందా? రాజీవ్ గాంధీ వస్తున్నాడని అందరూ పారిపోయేవాడు ఇక్కడి నుంచి. శ్రీపెరబుద్ధుడు వెళ్ళి పేలిపోయాడు ఆ రోజే. రాజీవ్ గాంధీ రాగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది పారిపోయారు చూడడానికి. మినిస్టర్ వస్తే పారిపోతారు, సినిమా యాక్టర్ వస్తే పారిపోతారు. వాడిని మనం ఎందుకు చూడటం? వాడు ఒక పనికిరాని వాడు. చూడాలా? మనకంటే గొప్పోడు ఎవడున్నాడు? నువ్వే గొప్పోడివి. లాంటి చూడడానికి వెళ్తావేటి? అధికారం కోసం, పదవుల కోసం కక్కుర్తుపడిన కంగాళి సన్నాసులు వాళ్ళ దగ్గరికి వెళ్తావేటి నువ్వు? దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎవరు చూస్తున్నారట? సృష్టి నిన్ను చూడాలనుకున్నప్పుడు సృష్టిలో ఆఫ్టర్ ఆల్ రోడ్డు మీద వెళ్తున్న గొట్టంగాన్ని చూడడానికి నువ్వు వెళతావా? మీకు అర్థమైందా? చాలా మంది ఏమంటే మీరు అమెరికా రావాలని. ఎందుకు అక్కడికి నేను అన్నాను? అది రెడ్ లైట్ ఏరియా. నేను రావాలంటే అది అంతా పుణ్యం చేసుకోవాలి. అమెరికా దేశం అంతా నా కాళ్ళు పట్టుకోవాలి. అప్పుడు నాకు మనసుకు నచ్చితే వెళ్ళాలని నేను అనుకుంటే, అక్కడ నా పిల్లలు ఉంటారంటే, వాళ్ళు వింటారంటే అప్పుడు విమానం ఎక్కుతాను అమెరికాకు వెళ్ళడానికి. అబ్బాబా అమెరికా నుంచి నాకు వీజా వచ్చిందని గెలుతున్నాడు. ఒక పెద్ద దరిద్రుడు అనమాట. అందుకే ప్రపంచంలో ఎవడ పిలిచినా వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి? నా పిల్లలు మీరు వచ్చారు, మీకు మహాజ్ఞానం నేర్పిస్తున్నాను. ఏ విధమైనా రావాలి. అమెరికా వాడైనా రావాలి, ఇంగ్లాండ్ వాడైనా రావాలి. ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎందుకు పెట్టానో తెలుసా? నా తర్వాత తరాలలో ప్రపంచంలో ఎవడైనా ఇక్కడికి వచ్చి నేర్చుకునేదే బైబిల్. అదండి భవిష్యత్తులో జరిగేది. అందుకే యూనివర్సిటీని పెట్టాను. మన గోడ నిండా దేశాల జెండాలు ఎందుకు పడేశారంటే కాపలా కుక్కల్లో పడేశాను అందరినీ. మన గోడ నిండా అన్ని దేశాల జెండాలు ఉంటాయి, ప్రపంచ దేశాల జెండాలు. అవన్నీ మన కుక్కలు. గోడల మీద ఉండే కరెంటు తీగలు, గోడల పక్కన కాసుకునేవి కుక్కలు. అందుకే పడేశాను అన్నింటినీ. ఎందుకు పట్టించుకోను? అంత గొప్పవాళ్ళం మనం అని మీరు అనుకుంటే మీరెంత గొప్పవాళ్ళు ఒకసారి ఊహించుకోండి.